హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగా ప్రిపేర్ అవుతున్నారా? ఎస్బీఐ నుంచి కోలుకున్నారు కదా, బాగా చదువుకోండి. అలాగే ఆర్ఆర్బి ఫిలిమ్స్ అయితే మీరైతే అదరగొట్టాలి. బట్ కొత్తగా కొంతమంది బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలాగే పాత వాళ్ళకి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. వీడియో మొత్తం చూడండి. వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. 1K సబ్స్క్రైబర్స్ వైపు అయితే వెళ్తుంది మన ఛానల్. తొందరగా ఆ గమ్యానికి మీరందరూ దగ్గరుండి చేరుస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇకపోతే మనం ఆర్ఆర్బి ప్రిలిమ్స్ 2023 కట్ ఆఫ్ గురించి మాట్లాడుకొని అలాగే 2024 గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బట్ ఎగ్జాక్ట్గా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఎగ్జామ్ తర్వాత మన దగ్గర నుంచి వీడియో అనేది ఉంటుంది. మీకు తెలుసు కదా, ఎస్బీఐ క్లర్క్స్ మెయిన్స్ యొక్క కట్ ఆఫ్ మన ఛానల్ ఏదైతే చెప్పిందో 99% అదే మాదిరి కట్ ఆఫ్ వచ్చింది. ఖచ్చితంగా ఎగ్జామ్ జరిగిన తర్వాత మన దగ్గర నుంచి అయితే ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ వీడియో కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం అయితే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది సర్ప్రైజింగ్లీ లాస్ట్ ఇయర్ అయితే ఆంధ్రప్రదేశ్లో కట్ ఆఫ్ అయితే తక్కువ ఉంది. జనరల్ 54, అంతకన్నా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే ఇంకొంచెం తక్కువగా ఉన్నట్టుంది, 54 ఉంది. అలాగే తెలంగాణ వాళ్ళకైతే 61 ఉంది. అలాగే కర్ణాటక వాళ్ళకైతే 68 ఉంది కట్ ఆఫ్. వాటికన్నా ఇంకా నియర్ బై కొంచెం డౌన్ఫాల్ అయినాయి కట్ ఆఫ్స్ అన్ని. ఇంకా 2024లో ఏం జరుగుతుంది అనే దాని గురించి అయితే ఒక విషయం చెప్పాలి మీకు. లాస్ట్ టైం కంటే ఈసారి క్లర్క్కి అయితే అప్లికేషన్స్ పెరిగాయి. లాస్ట్ టైం కంటే ఈసారి దగ్గర 10,13,000 మంది పైన అప్లై చేశారు. ఇప్పుడు ఆంధ్ర తీసుకుంటే లాస్ట్ టైం కంటే కట్ ఆఫ్ ఖచ్చితంగా పెరుగుతారు. 54 కదా లాస్ట్ టైం, ఖచ్చితంగా ఈసారి మీరు పైన 58, 60 టార్గెట్ పెట్టుకొని ఎగ్జామ్ అయితే రాయాలి. 54 కదా, 55, 50 వస్తే సేఫ్ అని అనుకోవద్దండి, సరేనా? ఇకపోతే తెలంగాణ వాళ్ళు లాస్ట్ టైం కంటే ఈసారి ఖచ్చితంగా కష్టపడి చదవాలి. వేకెన్సీస్ అలాగే ఉన్నాయి, అప్లికేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. నియర్ బై ఈసారి మీరు 64, 65 టార్గెట్ పెట్టుకోవాలి జాబ్ కొట్టే ప్రతి ఒక్కరు. కొంచెం యావరేజ్ స్టూడెంట్స్ 60, 61, 62 కూడా సేఫ్ అయిపోతారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 58, 59 అలా ఏమైనా ఉంటుందా, లేకపోతే అందరికి 61 పెడతారా అనేది అయితే చూడాలి. ఇకపోతే కర్ణాటక వాళ్ళు, ఇది కొంచెం అంతు చిక్కని కట్ ఆఫ్. దీనికి ఆంధ్ర వాళ్ళు రాస్తారు, మహారాష్ట్ర వాళ్ళు రాస్తారు, తెలంగాణ వాళ్ళు రాస్తారు, అందరూ రాస్తారు. కాబట్టి దీని యొక్క కట్ ఆఫ్ అనేది మనం చెప్పలేము ఎగ్జాక్ట్గా. 65 పైన మీరు ఎగ్జాక్ట్గా మార్క్స్ తెచ్చుకోవడానికి కర్ణాటక అయితే ప్రయత్నించాలి. ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే చేయండి. ఈ ప్రిలిమ్స్ని దృష్టిలో పెట్టుకొని అలాగే మెయిన్స్ కూడా దృష్టిలో పెట్టుకొని జిఏకి అయితే పర్ డేకి మీరైతే ఎక్కువ టైం కేటాయించి జిఏ అయితే కొంచెం ఎక్కువ చూడడానికి అయితే ప్రయత్నించండి. అదే మీ లైఫ్ని, మీ జాబ్ని డిసైడ్ చేస్తుంది. 0.5తో మార్క్స్ పోయిన జాబ్ పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన ఫాలోవర్స్. 1 మార్క్తో పోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మన ఫాలోవర్స్. ఆ మార్క్స్ మీరు జిఏ ద్వారా భర్తీ చేయడానికి అయితే ఖచ్చితంగా అయితే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో మనం ఆర్ఆర్బి పిఓ గురించి మాట్లాడుకుందాము. అలాగే ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో రూపంలో మీ ముందరికైతే వస్తాను. దయచేసి మన ఆల్మెన్ గడికోట ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.